మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ నో హౌ మై ఫాదర్ ఆర్ మై మదర్ డెడికేటెడ్గా స్కూల్కి వెళ్ళి I know how my father or my mother డెడికేటెడ్గా స్కూల్కి వెళ్ళి I'm sorry. 100% క్రెడిట్ ఐ విల్ గివ్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా, ఐఎమ్ షూర్ ఆ పాపం మాకు వచ్చేది వాళ్ళ. ఐమ్ ఐ రైట్? టీచర్స్ ఎస్పెషల్లీ, ఐమ్ ఐ రైట్? సో దయచేసి మీ ద్వారా, దట్స్ వై టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు టాక్ రెగ్యులర్గా. మిగతా మీటింగ్స్ నేను 2 నిమిషాలు కూడా మాట్లాడినా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ నో మిగతా వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పేస్తాను, నేను ఏదో ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్తే వెళ్ళిపోతుంది కానీ, బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్, బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. కొందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి, మేబీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుందేమో ఇంటి నుంచి, 10-12 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి. అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో, ఎంపీల ద్వారా నుంచో, ఇంకొక ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచో రికమెండేషన్లు పెట్టిస్తారన్నమాట. మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి, మాకు ఈ స్కూల్ ఇవ్వండి, ఆ స్కూల్ ఇవ్వండి, మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం, మేము చెప్పలేకున్నాం 10 మందికి, ఇంకొక 2 ఇవ్వండి ఇలాంటి. ఐ ఫీల్ అషేమ్డ్. నేను అనలేను కానీ పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను కదా, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్. ఈరోజు చెప్తాను, రాసుకోండి. మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే, ఐఎమ్ షూర్ ఆ పాపం కిడ్స్కి తగులుతుంది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, నేను ఇది అంటే విత్ ఆల్ పెయిన్ ఐ సే, బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్లలో అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు, వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వెరీ పెట్టి ఇష్యూస్, వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో. సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు, నాకు 4 కిలోమీటర్లు వెళ్ళలేను, 5 కిలోమీటర్లు వెళ్ళలేను, నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు. ఎవరిని మోసం చేస్తున్నాం? ఎవరిని మోసం చేయాలి? సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మిగిలినవి ఎన్నున్నా ప్రొఫెషన్కి కరెక్ట్గా ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజంట్ స్టాప్ విత్ యూ. సో ఆ ఒక్క భయమన్నా ఉండాలి. హెడ్ మాస్టర్ ఏమంటాడా, డియూ ఏమంటాడా, కలెక్టర్ ఏమంటాడు మర్చిపోండి. మన మనస్సాక్షి తెలుస్తుంది కదా, మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదంటే ఇంకొక కారణం చేత అడిగామా మనకు తెలుస్తుంది కదా. సో మనం మళ్ళీ క్షమించుకోవాలి. సో దయచేసి అది ఆల్ టీచర్స్కి నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా అట్లీస్ట్ అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను. సో ఇదే కాంటెక్స్ట్లో, అంటే నా స్థాయిలో నేను కొట్టలేదు కానీ ఒక టీచర్ గురించి, వెన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వాజ్ టాకింగ్, పోక్సో కేసు ఒకటి పెట్టాను రీసెంట్గా. అక్కడ చేసింది వింటే, మన ఏదో ఎక్కడో విన్నాను, ఇంకో దేశంలో అయితే ఉరేస్తారు. యాక్చువల్లీ ఆఫీస్లో కూర్చోబెట్టి అక్కడే ఉరేసేసారు. ఇంత చదువులు, అంత వయస్సు, ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు, అదే వయసు పిల్లలు ఉన్నారు. ఏం కర్మ అది?
ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్లీ అలాంటి వాళ్ళని. సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్ మీరు వాళ్ళతో ఎందుకు మాకు గొడవ, వీళ్ళతో ఎందుకు మాకు గొడవ కాదు, అలా చేసిన వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్ని మీరు చదువు చెప్పే పిల్లలు మీరు నాశనం చేస్తున్నారు చేతులారా. కరెక్టా కాదా? ఐ రైట్? ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్. ఏమవుతుంది, మ్యాక్సిమం గొడవ పెట్టుకుంటారు, 4 రోజులు మనశ్శాంతి పోతుంది. అక్కడ ఉన్న 20 మంది పిల్లలకు 30 మంది పిల్లలకు లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుపెట్టుకోవడంతో పోలిస్తే మీకున్న 10-15 రోజుల మనశ్శాంతికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైంది అక్కడ? ఒకవేళ గొడవ పడ్డారు, ఆ స్కూల్కి పోతే ఇంకో స్కూల్కి వెళ్తారు, ఏమైంది మ్యాక్సిమం? ఏం నష్టపోతాం? బట్ లైఫ్ లాంగ్ అట్లీస్ట్ ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు. యాక్చువల్ నేను రోజు మంచి పని చేశాను, కరెక్టా? సో అలాంటి నాకు ఐఎమ్ సర్ప్రైజ్, వాడు చేస్తున్నాడు, వాడు ఆ స్కూల్లో ఉన్నాడు, టీచర్స్ చెప్పట్లేదు మనకు, టీచర్స్ వాడిని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా దరిద్రం ఉందా అసలు? సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్ ఉన్న చోట ఇలాంటి చిల్లర వాళ్ళందరినీ కాపాడి మిమ్మల్ని మనం మోసం చేసుకోవడం కాకుండా పిల్లల్ని చెడగొడుతున్నాం. ఒక ఐ డోంట్ నో మరి ఎంతమంది మీరు హిందీ సినిమాలు చూస్తారు నాకు తెలియదు, కానీ దర్ ఇస్ ఎ న్యూ మూవీ ఒకటి వస్తుంది రీసెంట్గా. దాంట్లో దర్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మనందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు